మై డియర్ ఫ్రెండ్స్, మీకు అరటిపండు అంటే చాలా ఇష్టమా? మరి మీరు తింటున్న అరటిపండు వంకరగానే ఎందుకు ఉంటుంది తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం తినే అరటిపండు ఎప్పుడైనా వంకరగా ఎందుకు ఉంటుంది, స్ట్రైట్ గా ఎందుకు పెరగు అని ఆలోచించారా? దీని వెనుక ఒక వింతైన సైన్స్ ఉంది. సాధారణంగా మిగతా పండ్లలాగే ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు పెరుగుతూనే ఉంటుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు అవి నేల వైపు చూస్తూ నిలువుగా ఉంటాయి. కానీ అరటిపండు కొంచెం పెద్దదవుతున్న కొద్దీ దానికి సూర్యరశ్మి చాలా అవసరం. అప్పుడు ఈ పండు గ్రావిటీకి వ్యతిరేకంగా పైన ఉన్న సూర్యుడు వెలుతురు వైపు తిరగడానికి ప్రయత్నిస్తుంది. సైన్స్ భాషలో దీనిని నెగటివ్ జియోట్రోపిజం అని అంటారు. అంటే భూమి ఆకర్షణ శక్తికి ఎదురుగా వెళ్లి ఎండ కోసం పైకి పెరగడం అన్నమాట. కిందకు లాగే గ్రావిటీ, పైకి లాగే సూర్యరశ్మి. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో అరటి పండు ఇలా వంకరిగా మారిపోతుంది. ఒకవేళ అరటి పండు అడవులలో కాకుండా చీకట్లో పెరిగితే అవి స్ట్రైట్ గానే ఉంటాయి. ప్రకృతి చేసిన ఈ వింత సైన్స్ మీకు నచ్చితే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ లో పెట్టండి. స్టే కనెక్ట్ విత్ కేఆర్కే.